వనిత టీవీ ప్రేక్షకులకు ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం రవీంద్ర భారతిలో మన అక్క చెల్లెల్లో ఆడి పాడే బతుకమ్మ పండుగ చూడడానికైతే వచ్చేసాం. చూసి ఎంజాయ్ చేద్దాం రండి. పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే, సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే, కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే, ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే, అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా పారే సెలయేరుల్లారా రారండి, విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా నిత్యం భక్తి పరవశమే పొందండి. ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళహారతి పట్టి మాతో కదలండి, విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే. ప్రస్తుతం మనతో రవీంద్ర భారతిలో ఫేమస్ కూచిపూడి డాన్సర్ అలేఖ్య మేడం గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో కనుక్కుందాం. మేడం, ఎలా అనిపిస్తున్నాయి ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలు? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మేము ఇక్కడ చాలా వరకు చైర్పర్సన్స్ ఆడవాళ్ళం ఉన్నాము. ఇంకా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటున్నాము. మొన్న 21 తేదీన మనం
1000 స్తంభాల గుడిలో ప్రారంభమైంది. అలాగే రోజు ఈ 9 రోజులు కూడా బాగా ఎంతో సరదాగా ఇవాళ ఇక్కడ రవీంద్ర భారతిలో, రేపు ఇంకెక్కడో అలాగా ఈ పండగ రోజులంతా కూడా ఎంతో హాయిగా అందరం కలిసి మేము జరుపుకుంటున్నాము. ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. ఇప్పుడు వెళ్ళి బతుకమ్మ ఆడదామని వెయిట్ చేస్తున్నాము. మీరు మా మాటలు అయిపోతే అటు వెళ్ళిపోతాం. తప్పకుండా వెళ్ళి ఆడదాం కలిసి. డాక్టర్ వెన్నెలక్క గారు ఉన్నారు. అక్కతో కూడా మాట్లాడి బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి? ముందు తెలంగాణ ఆడపడుచులకు అందరికీ, అక్క చెల్లెలకు, అమ్మలకు అందరికీ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు. ఇక్కడ హైదరాబాదులోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు 9 రోజులు ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట బతుకమ్మ సంబరాలు జరుపుతున్నాయి. మనము 1000 స్తంభాల గుడిల నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క చోట సాయంత్రము మనము బతుకమ్మ వేలాదిగా స్వచ్ఛందంగా మహిళలు వచ్చి బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 4వ రోజు మన రవీంద్ర భారతిలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అట్లా చైర్పర్సన్సే కాకుండా అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్. ఈరోజు కవి సమ్మేళనం జరిగింది. కవి సమ్మేళనంలో ఆల్మోస్ట్ 50 మంది ఉమెన్ పార్టిసిపేట్ అయ్యారు. ఆ కవిత్రులు అందరూ కూడా ఇక్కడ ఉండి మేము బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాము. మీరందరూ కూడా బతుకమ్మ ఆడి పాడి ప్రజల్లో కలిసి తమ కష్టాలను పంచుకొని తమ కష్టాలను తమ తీర్చుకోవడానికి ముందుండాలి. వాటికి మేము సహాయం చేయడానికి మేము ప్రభుత్వ తరఫున మేమున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనతో పాటు అరుణకీర్తి పతాక రెడ్డి గజల్ సింగర్ ఉన్నారు. ఆవిడ ఒక పాట పాడతారంట. మనం పాట అయితే విందాం. ఇటీవలి కాలంలో గజల్కి ఎంతో ప్రాముఖ్యత కల్పిస్తుంది. మొన్న గడ్డం శ్యామలా గారు కూడా ఈ గజల్స్ విభాగంలో కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ఒక గజల్ ఇప్పుడు. అమ్మలకు అమ్మంటే అమ్మలకు అమ్మంటే దుర్గమ్మ బతుకమ్మ బతుకులను పండించు బతుకులను పండించు హంసమ్మ బతుకమ్మ మన తలపు పువ్వులే కోరేను ఎల్లప్పుడూ మౌనంగా మన నేలు మాయమ్మ బతుకమ్మ కాళికా చండికా కాళికా చండికా ఇత్యాది రూపాల కరుణించు శాంభవి కరుణించు శాంభవి ఛాయమ్మ బతుకమ్మ సుజ్ఞాన దీపికలు సుజ్ఞాన దీపికలు వెలుగించు జననిలో ఎల్లవేళలయందు ఎల్లవేళలయందు ఎరుకమ్మ బతుకమ్మ కనకనములో దివ్య కనకనములో దివ్య చైతన్య రాశిరో బంగారు హాసాల బంగారు హాసాల ఊటమ్మ బతుకమ్మ బంగారు హాసాల ఊటమ్మ బతుకమ్మ శాంతి సౌఖ్యాలనే శాంతి సౌఖ్యాలనే సంపదల మూలమే వాగ్వాహిని సాక్షి వాగ్వాహిని సాక్షి వరదమ్మ బతుకమ్మ మాధవుని మాటమ్మ పాటమ్మ రాధమ్మ శుభవేణు రాగాల కొమ్మమ్మ బతుకమ్మ మన తలుపు పువ్వులే కోరేను ఎల్లప్పుడు మౌనముగా మన నేలు మాయమ్మ బతుకమ్మ అమ్మలకు అమ్మంటే అమ్మలకు అమ్మంటే దుర్గమ్మ బతుకమ్మ బతుకులను పండించు హంసమ్మ బతుకమ్మ. ధన్యవాదాలండి. నా పేరు అరుణకీర్తి పతాకారెడ్డి. నేను వరంగల్ నుంచి వచ్చాను. గజల్కు మరింత రానున్న రోజుల్లో ఇంకా ప్రాముఖ్యత సంతరించుకోవాలని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా పాడారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళ హారతి పట్టి మాతో కదలండి విచ్చ
కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనకుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే, సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే, కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే, ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే, అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా పారే సెలయేరుల్లారా రారండి, విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా నిత్యం భక్తి పరవశమే పొందండి, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళహారతి పట్టి మాతో కదలండి, విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనకుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే బతుకమ్మ సంబరాలు చాలా వైభవంగా జరుపుతున్నారు కదా, 29వ తారీఖుకి ఎలా జరపబోతున్నారు? 29వ తారీఖున మరి ప్రభుత్వం ఇందాకనే నిర్ణయం తీసుకుంది. వర్ష వాతావరణ సూచనలు ఉన్న 28కి అనుకున్నాము, ఎల్బీ స్టేడియంలో అనుకున్నాము. కానీ దాన్ని ఈరోజే మార్చి డిపార్ట్మెంట్లన్నీ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని మరి సరూర్ నగర్ స్టేడియంలో పెట్టడం జరుగుతుంది. 29వ తారీఖు సాయంత్రం 63 అడుగుల ఎత్తు బతుకమ్మని పేర్చి అన్ని రకాలుగా ట్రెడిషన్కి చెప్పులు లేకుండా ట్రెడిషన్తో ఈసారి పూర్తి స్థాయిలో మహిళల కోసం అన్ని విధాల ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు కలగకుండా రాష్ట్రం మొత్తం గ్రామాన జరపాలని నిర్ణయం తీసుకొని ప్రతి గంటకి ఒక్కసారి ముఖ్యమంత్రి గారే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అన్ని చోట్ల ఇచ్చేస్తూ ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు రవీంద్ర భారతిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫు నుండి మేము చేస్తూ ఉన్నాము. మాకు మరి వచ్చినటువంటి ఈ అవకాశం ఏంటంటే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది ఇక్కడ.
ఈరోజు మా కార్పొరేషన్కి అవకాశం ఇచ్చినందుకు ఈ కల్చరల్ డిపార్ట్మెంటే కానీ సాంస్కృతిక శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆర్యవైశ్యులు చాలామంది పార్టిసిపేట్ చేశారు, కార్పొరేటర్లు కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. రాబోయే దసరాకి అలాగే ఈ 9 రోజులు జరుపుకుంటున్నటువంటి నవరాత్రుల దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఆడబిడ్డలకి ముఖ్యంగా ఈ పండగ సాంప్రదాయం అనేది కేవలం మన తెలంగాణలో మాత్రమే ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళకు కూడా బతుకమ్మ నవరాత్రుల దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. మన తెలంగాణ ఆడపిల్లలు ఎలా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? తెలంగాణ కల్చర్ అంటే ఒక ప్రధానంగా తెలంగాణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఇది మన బతుకమ్మ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే ఈ సంస్కృతి ఉంది. పూలనే పూజించి పూలని పేర్చుకొని తీరొక్క పూలతో 9 రోజులు ఆడుకునే బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక బీసీ కమిషన్ సభ్యురాలిగా, తెలంగాణ ఆడబిడ్డగా, ఉస్మానియా యూనివర్సిటీ పోరు బిడ్డగా అందరికీ కూడా నేను బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ బతుకమ్మలో ముఖ్యంగా మన జీవిత గాథలు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలందరూ కూడా తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా మన జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలే పాట కైగట్టి పాడుకునేదన్నమాట. ఇది అన్ని రకాల కులాల మతాలకు అతీతంగా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంబరాల్లో పాల్గొంటుంది. నిజానికి మనం బతుకమ్మ పేర్చుకొని 9 రోజులు 9 రకాల పూలతో 9 రకాల ప్రసాదాలతో ఏర్పాటు చేసుకునే ఈ బతుకమ్మ ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరికీ కూడా మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నేను ఒక సందేశం చెప్పదలుచుకున్నాను. తెలంగాణ బతుకమ్మ పండుగ ప్రత్యేకత పాట కైగట్టి ఆడుకోవడం. కానీ ఈ మధ్యకాలంలో దాండియా కూడా ఇండియాలో ఒక కల్చరే, నేను కాదనట్లేను. అది ఆడుకునేటప్పుడు ఇంకోలాగా ఆడుకోండి. కానీ కాళ్ళకు చెప్పులు ధరించి బతుకమ్మల చుట్టూ దాండియాలు ఆడుతూ డీజేలు పెట్టుకొని ఆడుతున్నారు. గత 7-8 సంవత్సరాలుగా నేను దీన్ని పూర్తి స్థాయిలో గమనించినాము. ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాము. ఈసారి కొంత మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల అవే డీజేలు పెట్టుకొని ఆడుతున్నారు. ఇది కొంచెము అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బతుకమ్మని బతుకమ్మలాగే ఆడుకుందాము, సంప్రదాయ పద్ధతిలో గౌరవంగా ఉయ్యాల పాట పాడుతూ ఆడుకోవాలనేది నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. పచ్చని పువ్వులారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, బోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో,
పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ చరిత్ర గురించి చెప్పండి. నమస్తే, నా పేరు రజనీ రుద్రమ్మ. నేను వరంగల్లోని పరకాల ఉద్యమ గడ్డైన పరకాల్లో పుట్టాను. బతుకమ్మ చరిత్ర ఈనాటిది కాదు, గత 800 సంవత్సరాల క్రితమే మన బతుకమ్మ అనేది పుట్టింది. కాకతీయ వంశస్థులలో మన రాణి రుద్రమ్మ గారు ప్రజల కోసం వాళ్ళు అంటే వాళ్ళ కష్టాసుఖాలు తెలుసుకొని వాళ్లకు పంటలు పండించడానికి బావులు చెరువులు తవ్వించిన విషయం అందరికీ విదితమే. అయితే ఆ బావులు చెరువులు తవ్వించినప్పుడు ఆ చుట్టూ ఉన్న పంట పొలాలన్నీ పండి ప్రజలందరూ సస్యశ్యామలంగా సుఖశాంతి సౌభాగ్యాలతో ఉన్నందుకు దానికి తార్కాణంగా గుర్తుగా వాళ్ళు పండించిన పంటలను వాళ్ళు పండించిన పూలను తీసుకెళ్ళి ఆ రాణి రుద్రమాదేవికి అక్కడ కాపాడిన ప్రతి చెట్టు చేమకు గుట్టకు మన ప్రతి భూదేవికి మనము మన తెలంగాణలో రాయిని కూడా మొక్కుతాము. కానీ తెలంగాణ రాష్ట్రంలో అంటే అన్ని దేశాలలో పూలతోటి దేవుని పూజిస్తారు, కానీ మనం పూలనే పూజించే సంస్కృతి మనది. తెలంగాణ ప్రతీకగా మనము రాణి రుద్రమాదేవి పరిపాలించిన కాలంలో ఆమె తవ్వించిన ఆ చెరువులకు బావులకు గుర్తుగా పంటలు పండినందుకు రైతులు మహిళలు వెళ్ళి ఆ పూలను చెరువులో వదిలిపెట్టడం, మన గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా పూలను వదిలిపెట్టడం జరిగింది. అలాగే కాదు, ఇంకా చాలా రకాల అంటే ఎన్నో రకాల మనకు స్టోరీస్ అనేది ఉండడం జరిగింది. మనకు ఏ స్టోరీ ఉన్నా కానీ మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దానికి విజయానికి ప్రతీకగా చెడుపై మంచి సాధించిన విజయంగా మనం పండుగలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఈ పండుగ ఎంతో ఘనంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థాయిలో నిర్వహిస్తున్నందుకు మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహిళలందరూ చిన్న పెద్ద మన పేద బీద ధనిక భేదం లేకుండా జరుపుకునే ఏకైక పండుగ, అంతర్జాతీయ గుర్తింపు పొందిన పండుగ ఏదైతే ఉందో అది మన బతుకమ్మ పండుగ. వనితా టీవీ నుంచి నేను ప్రత్యేకంగా మా మహిళలందరి తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సరాఫ్ తులసి గుప్తా, కంటెస్టెంట్ ఎంపీ ఫ్రమ్ హైదరాబాద్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా బతుకమ్మ సంబరాలు ఇక్కడ చూడడము. పంచభూతాలలో కూడా దేవుడు ఉంటారంటారు, అందులో ఈ పువ్వుల స్వరూపంగా మనం పూజించే ఆరాధ్య దైవమే బతుకమ్మ. నవరాత్రుల్లో శక్తి స్వరూపంగా ఆరాధిస్తూ 9 రోజులు 9 రకాల పువ్వులతో మనం దాన్ని ఆరాధించి అమ్మవారిని పువ్వులలో చూసుకొని కొలిచి అది ఒక శక్తికి సంకేతం. అది అంత సొసైటీని కలిపి ఒక దగ్గర మనకి రావాలి అని చెప్పి కుటుంబ సమేతంగా అందరూ కలవాలి, ఒకరికొకరు బాండింగ్ ఏర్పడాలి అని సంస్కృతి సంప్రదాయాన్ని తెలిపే నిలువెత్తు పండుగే మనకి బతుకమ్మ సంబరాలు. ఈ సంబరాలలో మనకి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క పువ్వుకి ఒక విశేషం ఉంది. ఆ పువ్వులన్నీ చేకూర్చి మనం చెట్లలో నుంచి తెంపి అందరూ టైం గడిపించి ఆ పువ్వులని మనము సేకరించి ఆ విశేషమైన పండుగ ఇక్కడ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు 27th రోజు మనము యూసుఫ్గూడ పోలీస్ రౌండ్స్లో కనీ విని ఎరుగని తీరుగా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కేటట్టు 2025 ఇయర్ కాబట్టి 2025 రకాల పువ్వులతో 25 ఫీట్లతో 25 రకాల పువ్వులతో మేము బతుకమ్మని పూజ చేసి అక్కడ పాత సాంప్రదాయంలో బతుకమ్మని ఎలా గౌరవం చేసి పూజిస్తారో సేమ్ అదే పద్ధతిలో మేమందరం ఆడపడుచులం అక్కడ కలిసి పూజ చేసి నిర్వర్తిస్తున్నాము. ఏవిసిఐ ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ బతుకమ్మ పండుగ అక్కడ నిర్వహిస్తున్నాము. మీరందరూ కూడా అక్కడికి విచ్చేసి ఇక్కడ దీన్ని అంతా ప్రోగ్రామ్ని అంతా సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళ హారతి పట్టి మాతో కదలండి. విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో,
కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, బోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. తరలి కైలాసం వైకుంఠం మన ఇంటికొచ్చే, గుళ్ళో జరిగేటి అభిషేకం కళ్ళ ముందు తెచ్చే, సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే, కాలు కదపక కాశీ గంగా అమరనాథుని చూపించే, ముక్కోటి దేవతల దీవెనలు ముక్తి మార్గాన నడిపించే, అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా పారే సెలయేరుల్లారా రారండి, విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా నిత్యం భక్తి పరవశమే పొందండి, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళహారతి పట్టి మాతో కదలండి, విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ